నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, నేడు ఆధునిక సమాజానికి తగ్గట్లు యువతీ యువకుల అభిప్రాయాలు మారుతున్నాయి. చదువు, కెరియర్, పెళ్లి అన్నింట్లోనూ తమ వ్యక్తిత్వానికి తగ్గ నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఓవైపు పెద్దల అభిప్రాయానికి విలువ, గౌరవం ఇస్తూనే తమదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి అమ్మాయిలు, అబ్బాయిలు చాలా స్పష్టంగా తమ ఆలోచనల్ని, అభిప్రాయాల్ని చెప్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మరింత స్పష్టంగా ఉంటున్నారు. నేడు చాలా మంది అమ్మాయిలు కాబోయే వరుడు ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎటువంటి మొహమాటం, భయం, బెరుకు లేకుండా అబ్బాయిల పట్ల తమ అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. అబ్బాయి ఎందుకు నచ్చాడో లేదా ఎందుకు నచ్చలేదో కూడా తేల్చేస్తున్నారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమంలో నల్లకుంటలో ఉన్న రిలాక్స్ యోగా సెంటర్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ అపర్ణ గారు ఉన్నారు. సో అపర్ణ గారు ఈ రోజు మనకు యోగాకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం అపర్ణ గారు. నమస్కారం ప్రశాంతి. అపర్ణ గారు, ఈ రోజు మా సకులకు యోగాకు సంబంధించి మీరు ఏం తెలియజేయబోతున్నారండి? యోగా అన్నది మన శరీరానికే కాదు, మన మనసుకు కూడా మంచిది. అసలు యోగా అంటేనే మనసుని శరీరాన్ని కలిపేది. యూనియన్, యుజ్ అంటారు, సంస్కృత పదంలోంచి తీసుకున్నారు. యుజ్ అన్న సంస్కృత పదంలోంచి మనసుని, శరీరాన్ని ఏకం చేసేదే యోగా. దానికి ఉపయోగపడేవి ఆసనాలతో మనం ఉపయోగపడతాం. దాంట్లో ఆసనాలు ఈ మధ్యన చాలామంది పిల్లలకు కూడా స్ట్రెస్ లెవెల్స్, స్టడీస్ వల్ల చాలా ఎక్కువ స్ట్రెస్, అవన్నీ మెంటల్గా స్ట్రెస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ తగ్గడానికి కూడా యోగా చాలా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా స్ట్రెస్ ఉంటుంది జనరల్గా. ఎందుకంటే పిల్లలంటే చదువు స్ట్రెస్ ఎక్కువ, పెద్దవాళ్ళంటే మధ్య అందరూ జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో యోగా చేయటం వల్ల ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఎవరికైనా తగ్గుతుంది. రైట్. ఓకే, మరి ఈ రోజు మా సకులకు యోగాకు సంబంధించి మీరు ఆసనాలు చూపిస్తున్నారా, ఏం చూపిస్తున్నారండి? ఈరోజు వాళ్ళకి జనరల్గా లేడీస్కి బ్యాక్ పెయిన్ ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా సరిగ్గా సిట్టింగ్ పోస్టర్స్ కరెక్ట్గా లేక బ్యాక్ పెయిన్ రావడం, అవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నాము. అనేది నిజంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది డ్రైవ్ చేసి చేయడం వల్ల, అలాగే 2 వీలర్స్ డ్రైవ్ చేయడం వల్ల, 4 వీలర్స్ డ్రైవ్ చేసినా ఒకే పొజిషన్ లో ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ స్పెషల్ గా లేడీస్ వంగడం, లేవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అండ్ ఇంట్లో మెయిన్ లేడీస్ ది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎక్కువ శాతం ఫార్వర్డ్ బెండింగ్స్ ఉంటాయి. అవును, బ్యాక్ బెండింగ్స్ ఎక్కువగా ఉండవు. ఫార్వర్డ్ బెండ్ చేయడం వల్ల వాళ్ళకి బ్యాక్ కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్ కి ఆసనాలు చెప్తాను. బ్యాక్ పెయిన్ కి మెయిన్ గా సేతు బంధాసనం అని ఒక ఆసనం ఉంది. సేతు అంటే ఒక బ్రిడ్జ్ అనమాట. అది ఆసనం పోస్టర్, ఫైనల్ పోస్టర్ వచ్చేసి ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది, అందుకోసం దానికి సేతు బంధాసనం వచ్చింది. అండ్ ఆ ఆసనము మన స్పైన్ని స్ట్రెంథన్ చేస్తుంది, స్పైన్ని బలంగా చేసి బ్యాక్ పెయిన్ నివారణ కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఆ ఆసనం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూడబోయే ఆసన సేతు బంధాసన అంటారు. దీంట్లో ముందుగా దండాసనంలో కూర్చోవాలి, నిదానంగా వెనక్కి పడుకోవాలి. మెల్లిగా మీ కాళ్ళని మడవచ్చండి, 2 కాళ్ళని. మీ పాదాలను మీ అరిచేతులతో పట్టుకోండి. నిదానంగా శ్వాస పీల్చుకుంటూ నడుముని పైకి లేపండి. ఫైనల్ పోస్టర్లో నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి, సాధారణ శ్వాసలో ఉండాలి. మెల్లిగా గాలి వదులుకుంటూ నడుముని కింద పెట్టండి, కిందకి దించాలి. నిదానంగా కాలు చాపండి. ఇలా రోజుకి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అపర్ణ గారు, ఇప్పటివరకు మీరు చూపించిన ఈ సేతుబంధాసనం మన వెన్నుముకని స్ట్రెంథన్ చేయడానికి అన్నారు కదా. సో ఇది మినిమం ఎంతసేపు చేయొచ్చు మనం? ఒక ½ మినిట్ నుంచి 1 మినిట్ వరకు చేయొచ్చు. పోస్టర్లో ఫైనల్ పోస్టర్ ఉండొచ్చు. అయితే మొదట్లో చేయలేని వాళ్ళు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండి నిదానంగా రిలీజ్ చేయొచ్చు. ఓకే, సో మరి నెక్స్ట్ ఆసనం వచ్చేసి ఉష్టాసనం అంటాము. దాన్ని జనరల్గా క్యామిల్ పోజ్ అంటారు. క్యామిల్ ఆకారంలోకి వస్తుంది ఫైనల్ పోజ్ వచ్చేసరికి. ఇది కూడా బ్యాక్ కి బాగా స్ట్రెంత్ చేస్తుంది. ఈ ఆసనం కూడా మనం చూడొచ్చు ఎలా చేస్తారన్నది. ఓకే, సో అంటే ఈ 2 ఆసనాలు కంపల్సరీ చేయాలండి, సేతుబంధాసన్ అండ్ మీరు ఇప్పుడు చేయబోయే ఆసనం. ఈ 2 చేయాలో ఒకదాని తర్వాత ఒకటి, లేకపోతే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయొచ్చా?
మీకు టైం ఉంటే 2 చేయొచ్చు, లేదంటే రోజు ఒకటి చేసి ఇంకో రోజు ఇంకోటి చేయడం, ఆసనాలు మార్చుకుంటూ కూడా రావచ్చు. ఓకే, రెండులో బెనిఫిట్స్ సేమే వస్తాయి, బ్యాక్ పెయిన్కి వస్తాయి కాబట్టి 2 ఒకే రోజు చేసినా కూడా మంచిదే. ఓకే. ఒకవేళ ఎవరికి ఏది కంఫర్ట్ ఉంటే అది కూడా చేయొచ్చు. ఏది కంఫర్ట్ ఉంటే అది, ఏది ఈజీగా అనిపిస్తుంది మీకు సులువుగా చేసుకోగలుగుతున్నారో అది చేసుకుంటే సరిపోతుంది. సో అది ఎలా చేస్తారో మాకు చూపిస్తారా? చూద్దాం తప్పకుండా. ఇప్పుడు మనం చూడబోయే ఆసన వృష్టాసన, క్యామిల్ పోస్టర్ అంటారు. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి, నిదానంగా మోకాలపై నించోవాలి. మెల్లిగా మీ కుడి చేతిని పైనుంచి తిప్పి వెనకాల కుడి పాదం పైన పెట్టండి. మెల్లిగా ఎడమ చేయిని కూడా తీసుకెళ్ళి ఎడమ పాదం పైన పెట్టండి. తల వెనకాలకి హ్యాంగ్ చేయండి. సాధారణ శ్వాసలో ఉండాలి. ఈ పోస్టర్లో ఒక ½ మినిట్ నుంచి ఒక 1 మినిట్ వరకు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. నిదానంగా కుడి చేయిని రిలీజ్ చేయండి. నిదానంగా ఎడమ చేయిని కూడా ముందు తీసురండి. మెల్లిగా వజ్రాసనంలో కూర్చోండి. ఈ ఆసనం బ్యాక్ పెయిన్కి చాలా మంచిది. సో అపర్ణ గారు ఇప్పటివరకు చేసిన ఈ వృష్టాసనం వల్ల మనకి బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుంది అని అంటున్నారు కదా? అవును. సో ఎంతసేపు చేయాలండి ఈ ఆసనం? ఈ ఆసనం కూడా మనము ఎంతసేపు ఉండగలుగుతారో వాళ్ళ పేషెంట్ కండిషన్ని బట్టి వాళ్ళు ఎంతసేపు ఉండగలుగుతారో చూసి దాన్ని బట్టి వాళ్ళు ఉండగలిగినంతసేపు ఉండాలి. ఓకే. దాని తర్వాత నిదానంగా రిలీజ్ చేయొచ్చు. మాక్సిమం ఒక 1 మినిట్ ఉంటే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. ఎవరైనా చేయొచ్చా అండి? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చా ఇది? ఈ ఆసనం వచ్చిన బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళే కాదు, బ్యాక్ పెయిన్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు. రాకుండా ఉండడానికి కూడా నివారిస్తుంది సేఫ్ గా ముందే. స్పైన్ ని ఎప్పుడు కూడా స్ట్రెంథెన్ చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే మన బాడీ అంతా కూడా స్పైన్ మీదే ఆధారపడుతుంది. సో ఎప్పుడైతే మన స్పైన్ హెల్దీగా ఉంటుందో మన బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ వృష్టాసనం అండ్ అలాగే శ్వేతబంధాసనం, ఈ 2 ఆసనాల వల్ల ఓన్లీ బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుందా లేదా మిగతా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి? మిగతా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సేతుబంధాసనంలో వచ్చేసి మనకు బ్యాక్ బాగా స్ట్రెంథన్ చేస్తుంది. అది పడుకున్న నడుము పైకి లేపుతాం కదా, అది లేపినప్పుడు మన హిప్స్ లో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ చేస్తుంది, మన థైస్ కూడా స్ట్రెంథన్ చేస్తుంది ఆ ఆసనం. ఓకే. సో ఓన్లీ బ్యాక్ స్ట్రెంథనింగ్ కే కాదు, దీనివల్ల అన్నిటి కూడా బెనిఫిట్స్ వస్తుంది. ఓకే. అండ్ వృష్టాసనం వల్ల? వృష్టాసనంలో కొంచెం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని చేయాలి, ఎందుకంటే మోకాల పైన కొంచెం బాడీ వెయిట్ పడుతుంది. అది కాకుండా నడుముని బాగా బ్యాక్ బెండ్ చేస్తాము, సో స్పైన్ కి అది కూడా చాలా మంచిది. ఓకే. స్పైన్ స్ట్రెంథన్ అవుతుంది. అండ్ నెక్ కూడా వెనకాల హ్యాంగ్ చేస్తాం. దాంట్లో ఇందాక చూసాం కదా ఆసన, అది మనకి థైరాయిడ్ ప్రాబ్లం రెడ్యూస్ చేస్తుంది. అండ్ మన హెడ్ రీజన్ లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెంచుతుంది. మనం హెడ్ వెనకాల హ్యాంగ్ చేస్తాము, కూడా బాగుంటుంది. అండ్ లంగ్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిదే. ఓకే, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ కొంచెం కష్టం, ఆ చిన్న అంటే టెక్నిక్స్ ఫాలో అవుతూ చేస్తే వచ్చేస్తుంది. మొదట్లో ఏదైనా కష్టంగా ఉంటుంది, చేయగా అన్ని ఈజీగా వచ్చేస్తుంటాయి. ఓకే. అపర్ణ గారు ఈ రోజు మాకు 2 ఆసనాలు నేర్పించారు, ఒకటి సేతుబంధాసన్, ఒకటి వృష్టాసన్. ఈ 2 ఆసనాల వల్ల బ్యాక్ స్ట్రెంథనింగ్ అవ్వడమే కాకుండా మనం ఎక్కడెక్కడైతే స్ట్రెస్ పడుతుందో అక్కడున్న ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. సో బాగుందండి, చక్కగా ఆసనాలు మాకు వివరించడంతో పాటు అండ్ దాంతో పాటు ప్రాపర్ డైట్ ఎలాంటివి తీసుకోవాలో కూడా చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ధన్యవాదాలండి. ఏమండి, ఒకప్పుడు పెళ్లి చూపుల్లో అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు దాదాపు పెళ్ళైపోయినట్లే. అబ్బాయి అమ్మాయికి నచ్చాడా లేదా అన్న విషయం ఎవరూ పట్టించుకునేవారు కాదు. తల్లిదండ్రులు కూడా అమ్మాయిల ఇష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేవారు కాదు. అంటే ఓ రకంగా అమ్మాయిల అభిప్రాయానికి అంత విలువ ఉండేది కాదు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెళ్లి వేడుకల్లో వధూవరుల ఆలోచనల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. పెళ్లి విషయంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిల అభిప్రాయాలకు విలువ పెరిగింది. విద్యా ఉద్యోగాల పరంగా స్త్రీ సాధికారతలో వచ్చిన మార్పుల వల్ల పెళ్లిపై మహిళలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. తమకు నచ్చే వరుడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా స్పష్టంగా ముందే చెప్పగలుగుతున్నారు. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు రేణుక గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే రేణుక గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట రోడ్. నిజాంపేట నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, ఈవెంట్ మేనేజర్.
ఈవెంట్ మేనేజర్ కూడా. సో హౌస్ వైఫ్ గా ఉంటూ ఈవెంట్ మేనేజర్ గా చేస్తున్నారు. సో ఈ రోజు మన సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? చికెన్ వెజ్ మోర్. చికెన్ వెజ్ మోర్. అవునండి. ఓకే, చికెన్ అంటే నాన్ వెజ్ యాక్చువల్లీ, సో వెజ్ మోర్ అన్నమాట చికెన్ తో. గుడ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ముక్కలు, గరం మసాలా, బాయిల్ చేసిన చికెన్, జీలకర్ర ముద్ద, ఆయిల్, కారం, గసాలు, కొబ్బరి, ఎండుమిర్చి పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, సాల్ట్. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఓకేనండి, ఇది చికెన్ అన్నమాట. చికెన్ సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాలు ఉడకబెట్టాలండి. ఓకే, సో ముందు చికెన్ తీసుకుని దాన్ని ఫస్ట్ శుభ్రం చేసేసుకుని దాంట్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాలు బాయిల్ చేయాలి. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసేసి రెడీ చేసుకున్నాం. రెడీ చేసాం. సో చికెన్ రెడీగా ఉంది. నెక్స్ట్ అండి బాణాలి పెట్టుకుందామండి. పెట్టుకుందామా? ఓకే, ఆయిల్ వేసుకోవడం. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఈ కొంచెం వేగినాక టమాటా ముక్కలు వేద్దాం. ఓకే, సో ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలా? అవునండి, వేగాలి. ఓకే, ఇలా కొంచెం వేగింది కదండి, టమాటా ముక్కలు వేద్దాం. ఓకే, సో టమాటో కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సరిపోతుందండి? సరిపోతుందండి. కొంచెం కరివేపాకు వేద్దామండి. కొంచెం ఏంటంటే మనకి బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇది వేసినాక చికెన్ వేద్దామండి. వేసేద్దామా? చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేద్దామా? వేసేయండి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి పెద్ద టైం పట్టదు, ఎక్కువ పట్టదండి. సరిపడినంత సాల్ట్, కారం, పసుపు కూడానండి. కొంచెం ఇలా మగ్గినాక మళ్ళీ లైన్గా మనం అన్ని వేసుకుందాం. సో కొంచెంసేపు మగ్గనిద్దామా? మగ్గనిద్దాం. 1 మినిట్ అంతే. జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచేసుకుంటే తర్వాత మిగతా ప్రాసెస్ చేయొచ్చు. చాలండి. ఓకే, సో 1 మినిట్ మగ్గింది కదా. తర్వాత ఇది కొబ్బరి, గసాలు, ఎండుమిర్చి పేస్ట్ అన్నమాట, అంటే పౌడర్. ఓకే, కొబ్బరి, ఎండుమిర్చి, గసగసాల పౌడర్ కొంచెం వేపి వేయాలన్నమాట. టేస్ట్ బాగుంటుందండి, సూప్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, సూప్ కింద మనకి టేస్టీగా వస్తుంది. ఓకే, ఎండు కొబ్బరి. సో గ్రేవీ టేస్ట్ బాగుండడం కోసం అది వేసుకోవాలి. అవునండి. ఓకే, ఇది జీలకర్ర ముద్ద. జీలకర్ర మంచిది అనమాట, డైజెషన్ కూడా చాలా మంచిది. సో జీలకర్ర జస్ట్ మిక్స్ కొట్టేసింది అయితే 1 స్పూన్ అండి. ధనియాల పొడి కొంచెం మనకు తగినంత, కొంచెం. ఓకే, లైట్ గా ధనియాల పొడి. లైట్. సో మొత్తం బాగా మిక్స్ చేసేసి. ఓకే, ఇది కొంచెం ఇది అయ్యాక గరం మసాలా, కొంచెం గరం మసాలా. ఓకే, బాగుంటుంది కదా చికెన్. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం వాటర్ వద్దామండి. పోయండి. చాలా లైట్ గా మొత్తం మసాలా అంతా మిక్స్ అయ్యాడు. అంతేనండి, మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. ఓకేనండి. ఓకే, సో 5 మినిట్స్ బాగా మగ్గింది కదా, అయిపోయినట్టేనండి? అయిపోయిందండి, సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే.
వేడివేడిగా. ఆ వేడి వేడి చికెన్ వేజ్మోర్ రెడీ అయిపోయింది. గార్నిష్ చేసుకుందామండి. ఇది చికెన్ వేజ్మోర్ రెడీ అండి. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా అండి. చూసారు కదండి రేణుకా గారు రెడీ చేసిన చికెన్ వెజ్ మోర్. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ వెజ్ మోర్ కి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసిన చికెన్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, జీలకర్ర ముద్ద, కారం, ఉప్పు, పసుపు, కొబ్బరి, గసగసాలు, ఎండుమిర్చి పౌడర్, ఆయిల్. చికెన్ వెజ్ మోర్ తయారు చేసే విధానం: ముందుగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ 5 నిమిషాలు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి, తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి బాగా వేగాక కరివేపాకు వేయించి, తర్వాత బాయిల్ చేసిన చికెన్, ఉప్పు, కారం, పసుపు వేసి 1 నిమిషం మగ్గనివ్వాలి. తర్వాత కొబ్బరి, గసగసాలు, ఎండుమిర్చి పౌడర్, జీలకర్ర ముద్ద, ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొంచెం వాటర్ పోసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చికెన్ వెజ్ మోర్ రెడీ. చికెన్ వెజ్ మోర్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. ఇంకా పచ్చిమిర్చి వేయలేదు కదా, కారం సరిపోద్దా లేదా అనుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ మా సకల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు. మీకు శ్రీ గద్వాల్ వివాస్ సొసైటీ అమీర్పేట్ వారి తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. చూసారు కదండి రేణుకా గారు రెడీ చేసిన చికెన్ వెజ్ మోర్. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, నేడు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు? తమకు కాబోయే వరుడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనుకుంటున్నారు? అబ్బాయిల్లో ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వాన్ని చూస్తున్నారా, లేదా బాహ్య సౌందర్యంపైనే మక్కువ చూపిస్తున్నారా? అసలు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? ఇలాంటి అంశాలపై ఇటీవల ఓ సర్వే జరిగింది. ఆ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు అమ్మాయిల మనసుల్లోంచి బయటకు వచ్చాయండి. అవేంటంటే, చాలామంది అమ్మాయిలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఇంటి బాధ్యతలను తమతో పాటు సమానంగా పంచుకునే అబ్బాయిలకే ఓటేశారు. అబ్బాయిలు ఎటువంటి ఇగోలు లేకుండా ఉండాలని చాలామంది అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఇలాంటి వరుడునే ఎక్కువ మంది అమ్మాయిలు ఇష్టపడుతున్నట్లు తేలింది. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన సరదా సరదాగా సంతోష్ నగర్లోని రజనీ గారి ఇంటికి వచ్చేసింది. రజనీ గారు మరి వాళ్ళ స్నేహితురాలతో కలిసి మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళతో సరదా సరదాగా కబుర్లు చెప్పిస్తూ ఒక ఆట ఆడిద్దాం పదండి. హాయ్ అండి. హాయ్. వావ్, సూపర్ ఎనర్జీతో ఉన్నారు. సో గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి నా ఎనర్జీ అంతా ఓకే. ఇంతకి రజనీ గారు ఎవరు? నేను. ఓకే, హాయ్ రజనీ గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్, ఆల్వేస్ ఫుల్ ఎనర్జీ. వెల్కమ్ టు మై హోమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంతే. సో ఖాళీగా ఉంటే ఎప్పుడు టైం దొరికినా? నాకు చిన్న బాబు ఉన్నాడు, వాడితోటే సరిపోతుంటాయి. ఓహో, ఇంకా అల్లరి ఎక్కువ కదా ఇంట్లో ఉన్నారంటే? చాలా అల్లరి. చాలా అల్లరా? ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మెడికల్ ఏజెన్సీ ఉంది. మెడికల్ ఏజెన్సీ బిజినెస్ ఉంది. సో మీ ఇద్దరికి ఎప్పుడైనా చిన్న ఫైటింగ్ అయింది అనుకోండి, ఎలా చూపిస్తారు మీ కోపాన్ని? ప్రస్తుతానికి బాగున్నారు కాబట్టి రే కూర్చోమని చెప్పాను కదా అని అంటారా? లేదండి, లేదు. వాడి మీద ఏం చూపించారా? లేదంటే సైలెన్స్, మాట్లాడడం. అంతే, మీకు కావాల్సింది తెచ్చుకోపో. అంతేనా? అంతే అంతే. ఓకే అండి. సో అంతే ఎనర్జీగా అంటే కోపంగా కాదు, హ్యాపీగా ఎనర్జీగా పార్టిసిపేట్ చేయండి మా గేమ్ లో. ఓకేనా? తప్పకుండా. ఓకే అండి. మీ పేరండి? నా పేరు అరవింద అండి. అరవింద గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరేనా? సో మీ హస్బెండ్ అయితే బిల్డర్ అండి. బిల్డరా? సో పిల్లలు పాప 9th క్లాస్, బాబు 4th క్లాస్ అండి. ఓకే. సో హ్యాపీగా మా గేమ్ లో పార్టిసిపేట్ చేయండి, విన్నర్ అవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు విజయ అండి. విజయ గారు. సో విజయం అనేది మీ పేరులోనే ఉంది, అంతేనా? అంటారా? ఓకే. సో మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ పిల్లలు?
మా పిల్లలు స్కూల్కి వెళ్తారు 5th 3rd 5th 3rd. సో బాగా వాళ్ళతోనే సరిపోతున్నావు కదా. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెసా? ఓకే. సో ఎప్పుడైనా చిరాగ్గా ఇంటికి వచ్చినప్పుడు జనరల్గా మీ మీద చూపిస్తారా కోపాన్ని? నేను కామ్గా ఉంటారు. ఏ మూడుని బట్టి మీకే అర్థమైపోతుందా ఇవాళ ఏం అడగకూడదు, ఎందుకు ఈ మూడు బాగాలేదు అనుకుంటారా? ఓకే అండి. సో బాగా ఆడండి, గేమ్లో విన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? మీ పేరు? శ్రీదేవి గారు. సో అప్పుడు కాలంలో ఒక హీరోయిన్ ఉండింది, ఇప్పుడు కాలంలో మీరు అంతేనా? అంత లేదులేండి. అంత లేదా? ఓకే. సో మీరేం చేస్తుంటారు? ఖాళీ జాబ్ చేస్తున్నా. ఓ, పిల్లలకి బాగా షంటింగ్స్ పడుతూ ఉంటాయా? అంటే ఈ రోజుల్లో షంటింగ్స్ ఇవ్వద్దు కదండి. ఓకే అండి. సో మీ పిల్లలు ఏం చేస్తుంటారు? పాప బీటెక్, బాబు బీటెక్, ఇద్దరు బీటెక్. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్ అండి. మెడికల్ షాప్ ఉంది. ఓకే అండి. సో గేమ్ లో కూడా అలాగే పార్టిసిపేట్ చేసి క్రమశిక్షణగా విన్ అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. సో గేమ్ స్టార్ట్ చేద్దామా? గేమ్ ఏంటంటే మనకి జనరల్ గా కళ్ళు ఊరికే ఆర్పేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు అదేనండి గేమ్. సో 1 minute టైం ఇస్తాము. 1 minute టైంలో ఎటు చూడకూడదు, కళ్ళు అటు ఇటు తిప్పకూడదు, కళ్ళు ఆర్పకూడదు కూడా. సో 1 minute టైంలో ఎవరైతే అలా ఉంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకేనా? సో గేమ్ అర్థమైంది కదా. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? మీరా? ఓకే. సెకండ్ మీరా? ఓకే. సో ఫస్ట్ సెకండ్ ఆహా పక్క పక్కనే. థర్డ్ ఎవరండి? మీరా? ఫోర్త్ మీరు. ఓకే. సో మీరు రెడీయా? సో చూద్దాం. ఫస్ట్ అసలు ఇప్పుడు 1 minute టైంలో అసలు ఎప్పుడు కళ్ళు ఆర్పుతారో, ఎన్ని సెకండ్స్ లో ఆర్పుతారో చూద్దాం. మీరు డిస్టర్బ్ చేయకుంటే 1 minute ట్రై చేస్తాను. అసలు డిస్టర్బ్ చేయకుండా అసలు చేసేస్తారు గేమ్. మరి ఇలా చేయకండి. మంచి సలహా ఇచ్చారు. నేను చేయొద్దా? అలా చేసామంటే ఫస్ట్ లోనే పోతుంది, 10 seconds కూడా ఉండలేము. ఓకే. నేనైతే మిమ్మల్ని టచ్ చేయకుండానే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను. ఓకే. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే. శ్రీదేవి గారు రెడీ కదా? సరే కొంచెం ముందుకు రండి. ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అయ్యో అస్సలు ఆర్పట్లేదా ఇవిడ? శ్రీదేవి గారు మీరు ఆర్పేశారు. ఓకే. సో మీరు 7 seconds లోనే మీరు కళ్ళు ఆర్పేశారు. 1 minute అట్లీస్ట్ 30 seconds అయినా ట్రై చేస్తారు అనుకున్నాను తెలుసా. మీరే నేను మంచి కెమెరా చూడండి, స్ట్రైట్ గా ఉంటే కళ్ళు ఎప్పుడైనా సరే ఆరిపోవని. నేను మంచి కోసం చెప్తే అసలు నా మాట వింటారా? మీరు డాల్లే చూస్తా అంటారు. అంతేనండి, మంచి చెప్తే ఎవరు వినరు కదా. ఓకే. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మీరా? ఇట్రండి. సో మీరైనా కళ్ళు అస్సలు ఆరిపోద్దే. ఓకే. మీరు దేన్ని చూస్తారు? వినాయకుడిని చూస్తారా? పక్కన ఉన్న వినాయకుడా? సో దేవుడు ఎంతవరకు కరుణిస్తాడో చూద్దాం. అట్లీస్ట్ 7 seconds మాత్రం ఆర్పకూడదు. ఓకేనా? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆ బొమ్మలో ఏం కనిపిస్తుందండి? టైమా? ఇంకేం కనిపిస్తుంది? వీళ్ళ ఇంట్లో కూడా దేన్ని అంత పరీక్షగా చూసుంటారు కదా. జనరల్గా మనం జ్యువెలరీ చేయించుకునేటప్పుడైనా అంత దీక్షగా చూస్తాం. అసలు ఇదేంటి? కొట్టేశారు. ఓకే. మీరు 24 seconds ఉన్నారు. సో మీకంటే తక్కువ టైంలో ఎవరైనా చేస్తారేమో చూద్దాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మీరు కదా, రండి యువతలకి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జనరల్గా టీవీలో కనిపించేటప్పుడు అందరు మీ ఫ్రెండ్స్ అందరు ఎక్కిరించరా? ఏం చేస్తున్నావు కెమెరాలో, ఏంటి అలాగే చూస్తున్నావు ఏంటి అని? ఆర్పేశారు. కానీ సూపర్ అండి. 33 seconds కి ఇవిడికంటే ఎక్కువ చేశారు మీరు స్కోర్. సూపర్. సో మీరు అట్లీస్ట్ ఒక 35 seconds అయినా ఉంటే ఓకేనా, మీరు విన్ అవుతారు. చూద్దాం. ఓకేనా? మీరు వదిలికండి. ఓకే అండి. మీరు 35 seconds మినిమం ఉండాలి. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అదేదో పాట ఉంటుందండి. ఏం పాట? మొన్న మధ్య వచ్చింది టీవీలో. అదేం పాట? కొట్టేశారా? 13 seconds ఉన్నారు మీరు. ఓకే. ఇవాళ మన గేమ్ విన్నర్ అరవింద గారు. కంగ్రాట్స్. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో అంతే స్ట్రాంగ్ గా విన్ అయ్యారు. మీరు గెలుచుకుంటున్నారు అమీర్పేట్ గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ వారి తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. ఇవాళ మా ప్రోగ్రామ్ చూసి బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు
కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయవలసిన నెంబర్స్ 040-2255-6540. ఇదండి ఇవాల్టి మన సరదాగా మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. సకలు, అమ్మాయిల వ్యక్తిత్వాన్ని గౌరవించే అబ్బాయిలకు కూడా మంచి మార్కులే పడ్డాయి. అమ్మాయిలు చేస్తున్న ఉద్యోగాన్ని గౌరవిస్తూ వారి ఉద్యోగం విషయంలో అతిగా జోక్యం చేసుకోకుండా ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చే అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. మరికొంతమంది అమ్మాయిలు వంట వచ్చే వరుడినే చేసుకుంటామని చెప్తున్నారు. అంతేకాదు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడటం లేదో కూడా చెప్తున్నారు. అమ్మాయిలను అబ్బాయి సొంత ఆస్తి అయినట్లు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నిఘా పెడుతూ ప్రశ్నల వర్షం కురిపించే వారికి దూరంగా ఉంటామన్నారు. తమపై అధికారం చెలాయించాలని చూసే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడటం లేదు. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉన్న వాళ్లపై అసలు చూసే అవకాశమే లేదని చెప్తున్నారు. ఇంకా ఏమేమంటున్నారో కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలుసుకోవడానికి ఈరోజు మనం సోమాజిగూడలోని న్యూట్రిఫిట్ క్లినిక్లో ఉన్నాం. సో మనతో పాటు ప్రముఖ డైటీషియన్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో మామూలుగా చెప్తూ ఉంటారు చాలామంది, గర్భిణీ స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు చాలా మంచి ఆహారం తినాలని. ఎందుకు తినాలి మేడం? గర్భిణీ స్త్రీలు మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీలో శరీర ఆకృతి చాలా మార్పులకి లోనవుతుంది. ఒక కొత్త జీవిని తయారు చేయడంకి అనుగుణంగా వాళ్ళ శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. అంటే రక్తం శాతం చాలా ఎక్కువైపోతుంది. ఓకే, అంటే 5 లీటర్లు మామూలుగా ఉండే రక్తం గర్భస్థ సమయంలో 7-8 లీటర్ల వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే అంత ఎక్కువ కొత్త రక్త కణాలలో వృద్ధి జరుగుతుంది. గర్భిణీ స్త్రీలో అంటే కొంచెం కొత్త కణాల వృద్ధి అనేది చాలా జరుగుతుంది. ఫ్యాట్ అంటే కొవ్వు డిపాజిట్ అయిపోతుంది. అలాగే ఒక కొత్త బేబీ తయారు కావాలంటే ఒక చిన్న కణం నుంచి ఆల్మోస్ట్ 2.5 కేజీల బేబీ తయారు కావాలంటే చాలా రకాల కెమికల్ ప్రాసెసెస్ జరుగుతూ ఉంటాయి. బాడీలో హార్మోన్స్లో తేడాలు వస్తుంటాయి. అంటే చాలా ఎక్కువ పని అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ పనిని సపోర్ట్ చేయాలి. ఈ మార్పులకు అనువైనటువంటి పోషక పదార్థాల సప్లైని మనము ఇవ్వాలి. అప్పుడే కొత్త న్యూ బేబీ తయారవడము కరెక్ట్గా జరుగుతుంది. మదర్ శరీరానికి పోషక పదార్థాల సపోర్ట్ ఏదైతే అవసరమో అది దొరుకుతుంది. అందుకని గర్భిణీ సమయంలో మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఓకే మేడం, మరి చాలామంది అంటూ ఉంటారు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 2 మనుషులకు సరిపడా ఆహారం తీసుకోవాలని. ఇంతకీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అంత ఆహారం ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భస్థ సమయంలో వాళ్ళ ఎత్తుకి తగ్గ బరువు ఉన్నారా లేదా చూసుకోవాలి. చూసుకొని వాళ్ళు ఉన్న బరువు క్లాసిఫికేషన్ ప్రకారంగా వాళ్ళు ఎంత బరువు పెరగాలి అని నిర్ధారించుకోవాలన్నమాట. ఫస్ట్ 5 మంత్స్లో చాలా ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మంచి క్వాలిటీ ఆహారం తీసుకోవాలి. ఓకే, 5 నెలల అంటే 4 నెలలు నిండిన తర్వాత లాస్ట్ 5 మంత్స్ 4 మంత్స్ ఈ టైంలో ఎక్కువ క్వాంటిటీ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క ఆహారం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి టార్గెట్ బట్టి అంటే బరువు టార్గెట్ బట్టి క్వాంటిటీస్ పెంచుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే మాంసకృత్తులు ఎక్కువ తీసుకోవాలి. ఓకే మేడం, మరి చాలామంది డెలివరీ అయిన తర్వాత ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు, లేకపోతే చాలా వీక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది మేడం? ఓకే, దీనికి సమాధానము ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళే తక్కువ బరువు ఉండి ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో అనుకున్న బరువు వాళ్ళు పెరగలేదనుకోండి,
డెలివరీ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అంటే ఓన్లీ అంటే తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ అవి ఇచ్చేసేసి అప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి ఆహారం గురించి పట్టించుకోలేదో వాళ్ళేమో వీక్ అయిపోతారు. ఓకే. ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఎక్కువ బరువు పెరిగేసి తర్వాత కూడా అదే రకమైన ఆహారపు అలవాట్లతో కంటిన్యూ అవుతారు. బికాస్ ఈ 9 months తీసుకునే అలవాటుతో ఏం జరుగుతుందంటే డెలివరీ తర్వాత కూడా అంత క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటేనే వాళ్ళకు సంతోషంగా ఉంటుంది, అంటే సంతృప్తి ఉంటుంది. అలాగే కంటిన్యూగా తీసేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఈ పెరిగిన బరువు తగ్గకుండా ఇంకా దానిపైన కూడా పెరుగుతూ ఉంటారనమాట. సో ఇవన్నిటికీ ఈ ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువు 90% మంది మహిళలు తర్వాత కాలంలో తగ్గట్లేదు. ఇది లైఫ్ లాంగ్ వాళ్ళు అదే బరువు కంటిన్యూ అయిపోయి అమెరికా లాంటి దేశాల్లో మనం చూస్తున్నది ఏంటంటే ఆ పెరిగిన బరువే లైఫ్ లాంగ్ వాళ్ళకి హైపర్ టెన్షన్, బ్లడ్ షుగర్ రిస్క్కి కారణమవుతుంది అన్నమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ తినడం కాదు, కొన్ని పదార్థాలు మాత్రమే ఎక్కువ తినాలి. ఎక్కువ తినడం కన్నా మంచి క్వాలిటీ మన శరీరానికి మేలైన న్యూట్రియంట్స్ ఇచ్చే ఆహారాన్ని మనము తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇనుము అవసరము అయితే అందుకని దానికి కంపల్సరీ ఆకుకూరలు, పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు, శనగలు, పెసలు, అలసందలు, ఇది ఇనుము శరీరానికి వంట పట్టడానికి, ఎందుకంటే అందరూ ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటారు. విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు అంటే నిమ్మ జాతికి చెందిన ఫ్రూట్స్, జామకాయ, టమాటో, కీర, దోసకాయ ఇవి తినాలి. పాలతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవాలి, కనీసం రోజుకు 1/2 లీటర్ అయినా తీసుకోవాలి. బరువు తక్కువ ఉన్న వాళ్ళేమో మామూలు టోన్డ్ పాలు తీసుకోవాలి, టోన్డ్ మిల్క్ తక్కువ, మీడియంగా 3% ఫ్యాట్ ఉన్న వాళ్ళు. సపోజ్ బరువు ఎక్కువ ఉన్నారు ఆల్రెడీ, అలాంటి వాళ్ళు పాలు తాగడం మానేయకూడదు, పాలు తీసుకోవాలి. వాళ్ళు కూడా బరువు ఎక్కువైపోతుందని మానేస్తారు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో కాల్షియం చాలా అవసరం. వాళ్ళు ఏం చేయాలంటే లో ఫ్యాట్ మిల్క్ కానీ డైట్ మిల్క్ కానీ తీసుకోవాలి. అండ్ బాడీలో ఎంత సత్తువ అవసరమో, బేబీకి ఎంత మంచి న్యూట్రియంట్స్ అవసరమో అంత వాళ్ళు ఇవ్వగలుగుతారు. ప్లస్ డెలివరీ తర్వాత కూడా తొందరగా రికవరీ కాగలుగుతారు. అండ్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా అందరు కంపల్సరీ 6 months వరకు మదర్స్ మిల్క్ మీదనే పెంచాలి, తల్లిపాల మీద మాత్రమే బేబీని పెంచాలి. కాబట్టి ఆ అవసరమయ్యే స్ట్రెంగ్త్ అంతా ఇప్పుడు ఉండిపోతుంది. ఓకే. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పిన, బేబీ వెయిట్ తక్కువ కూడా కాదు, ఎక్కువ కూడా కాదు. బేబీ వెయిట్ మన ప్రెగ్నెంట్ టైంలో మదర్ మంచి క్వాలిటీ డైట్ కనుక దృష్టిలో పెట్టి తన బరువుని ఎంత అవసరమో అంత నియంత్రణలో పెట్టుకుంటే బేబీ బరువు డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంటుందన్నమాట. అంటే బేబీ ఐక్యూ కానీ, ఇప్పుడు సపోజ్ హిమోగ్లోబిన్ శాతం మంచిగా ఉందనుకోండి మదర్స్లో, బేబీ ఐక్యూ బాగుంటుంది. మీరు మంచి మేలైన కొవ్వు పదార్థాలు తీసుకుంటారనుకో, మెంటల్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ మీరు మంచి సమతుల్యమైన ప్రోటీన్, లో గ్లైసెమిక్ ఇండెక్స్, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారనుకోండి, బరువు బేబీ బాడీ కాంపోజిషన్లో ఎంత కొవ్వు ఉండాలి, ఎంత మజిల్ ఉండాలి, ఎంత బోన్స్ ఉండాలో అంతే కరెక్ట్ శాతంలో ఉంటాయన్నమాట. సో పర్ఫెక్ట్ బాడీ ఫస్ట్ నుంచి ఉంటుంది. సో దానికి మదర్ చేసే ఇన్వెస్ట్మెంటే మంచి క్వాలిటీ డైట్. ఓకే మేడం, మరి గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఒకవేళ ఆహార నియమాలు పాటిస్తే బేబీ ఎంత హెల్దీగా ఉంటుందో, ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా మా సకులకు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఏమండి, అమ్మాయిలు ఎలాంటి వరుణ్ణి ఇష్టపడుతున్నారనే అంశంపై జరిగిన సర్వే మొత్తం సారాంశం ఏమిటి అంటే, ఆస్తి అందం కంటే కూడా తమ మనసెరిగి మసలుకునే వరుడినే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. కులం మతం కంటే కూడా ఉన్నత వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిలే అమ్మాయిల మనసులు దోచుకుంటున్నారు. రంగు రూపు కంటే కూడా అబ్బాయిల వ్యక్తిత్వానికే అమ్మాయిలు మంచి మార్కులు వేస్తున్నారు. ఆస్తిపాస్తుల కంటే భావ సారూప్యతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు మంచి మనసు ముఖ్యమే అంటున్నారు. డబ్బు సంపాదన ఉండాలి కానీ అదే లోకం కాకూడదంటున్నారు. అలాగే ప్రేమ, కుటుంబ విలువలు కూడా ఎక్కువ ఉండాలని అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ETV2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ID saki@etv.co.in.
మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.